ఆ నేతకు గులాబీ పార్టీ మంచి అవకాశాలు ఇచ్చింది, పదవులు అందించి గౌరవించింది. కానీ ఆయన మరో పార్టీ సేవకు అంకితమవుతున్నారు. వారసుల్ని ఇప్పటికే అధికార పార్టీలో చేర్పించేశారు. ఆయన మాత్రం ఫిరాయించడానికి తటపటాయిస్తున్నారు. అయితే పదవులిచ్చిన పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. తన జిల్లాలో గులాబీ పార్టీకి డ్యామేజ్ చేయాలని చూస్తున్నారనే టాక్ మొదలైంది. దీంతో అటు జిల్లా నాయకులు ఇటు రాష్ట్ర నాయకులు ఆ నేతపై ఎదురుదాడికి రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో చూద్దాం. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డికి 2 సార్లు అవకాశం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్. ప్రస్తుతం కూడా మండలి చైర్మన్ గా ఆయనే కొనసాగుతున్నారు. గులాబీ పార్టీలో గుత్తాకు పెద్ద పీటే వేశారు కేసీఆర్. కానీ ఇటీవల ఆయన వ్యవహార శైలిపై పార్టీ రాష్ట్ర నాయకత్వం, మరోవైపు నల్గొండ జిల్లా పార్టీ నేతలు కూడా మండిపడుతున్నారు. సుఖేందర్ రెడ్డి తీరుతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇటీవల గుత్తా చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి. గోదావరి నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో కొన్ని బీఆర్ఎస్ అలసత్వం కారణంగానే ముందుకు సాగటం లేదని గుత్తా ఆరోపించారు. తనకు పదవులిచ్చి గౌరవించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు గుస్సా అవుతున్నారు. గుత్తాకు 2 సార్లు మండలి చైర్మన్ గా అవకాశం ఇచ్చిన పార్టీ ఆయన కొడుకు టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీలో చేర్పిస్తారా అంటూ మండిపడుతున్నారు. పైగా గత ప్రభుత్వం మీదే విమర్శలు చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. గుత్తా కుమారుడు అమిత్ పార్లమెంటు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి గుత్తా బీఆర్ఎస్ తో అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. అటు అధికార కాంగ్రెస్ పైన సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈయన తీరుపైన నల్గొండ నేతలే కాదు, బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం కూడా సీరియస్ గా ఉంది. పార్టీలో ఆయనకిచ్చిన గౌరవం ఎవరికీ ఇవ్వలేదని, ఇప్పుడు ఇలా మాట్లాడటం ఆయన స్థాయికి సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీకి దూరం అవుతున్నా ఆయన కొడుకుని కాంగ్రెస్ లో చేర్పించినా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఆయన్ను ఏమీ అనలేదు, విమర్శలు చేయలేదు. అయితే ఇక ముందు గుత్తాతో కఠినంగా ఉండాలని, ఆయన్ను ఎక్కడికక్కడ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని నిర్ణయించుకుంది. అసలు గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు వచ్చిందనే ఆయన కొడుక్కి ఎంపీ టికెట్ ఇవ్వొద్దని జిల్లా నాయకులు బీఆర్ఎస్ నాయకత్వంతో చెప్పి అడ్డుపడ్డారని సమాచారం.